Garuda Express, an international courier service. ఏపీ మంత్రి అఖిలప్రియ తొందరపడ్డారా లేక ఆత్మవిశ్వాసంతో ఉన్నారా? నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయంగా వైదొలుగుతానని ప్రకటించడంపై టీడీపీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అఖిలప్రియ తొందరపడ్డారని కొందరు నేతలు సీఎం చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించారట. అఖిలప్రియ తొందరపడి ఈ వ్యాఖ్యలు చేయాల్సి ఉండాల్సింది కాదని చంద్రబాబు కూడా అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నంద్యాల ఉప ఎన్నికలకు 2 పార్టీల అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో అఖిలప్రియ ఈ వ్యాఖ్యలు చేశారు. శిల్పా మోహన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన కూడా సవాల్ను స్వీకరించడంతో ఉప ఎన్నికల్లో మరింత వేడి బయలుదేరింది. అయితే అఖిలప్రియ అనుభవరాహిత్యంతోనే ఈ ప్రకటన చేసి ఉంటారంటున్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం, మంత్రి పదవి దక్కడంతో అఖిలప్రియ అంతా తమ వెంటే ఉన్నారన్న భ్రమలో ఉన్నారు. వాస్తవానికి రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు సర్వసాధారణమే అయినప్పటికీ అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇది సమయం కాదు. ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఇలాంటి సవాళ్లు ప్రతి సవాళ్లు వస్తుంటాయి. కానీ ఎన్నికల తేదీ రాకముందే సవాళ్లు స్టార్ట్ అయ్యాయి. అఖిలప్రియ ప్రకటనతో ప్రతిపక్షం మరింత జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇటీవల అభ్యర్థి ఎంపిక చేయడం కోసం చంద్రబాబు ప్రత్యేకంగా సర్వేలు చేయించారు. అందులో బోమా బ్రహ్మానందరెడ్డికి, శిల్పా మోహన్ రెడ్డికి దాదాపు సమానంగానే సర్వే ఫలితాలు వచ్చాయి. ఈ విషయాన్ని చంద్రబాబు టీడీపీ నేతలకు కూడా చెప్పారు. ఇద్దరి నేతలకు సమానంగా ఫలితాలు వచ్చినప్పుడు వైసీపీలో చేరిన తర్వాత శిల్పాకు మైనస్సా ప్లస్సా అన్నది ఆలోచించకుండా అఖిల ఎలా ప్రకటన చేస్తారంటున్నారు టీడీపీ నేతలు. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే అఖిలప్రియ తన రాజకీయ జీవితాన్ని తనకు తానే సమాధి చేసుకున్నట్లు అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో మొత్తం బాధ్యతను అఖిలప్రియకే అప్పగించాలని చంద్రబాబు ఇదివరకే నిర్ణయించారు. అఖిలప్రియతో పాటు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, కేంద్ర మంత్రి సృజనా చౌదరి కూడా పనిచేయాల్సి ఉంటుంది. కానీ వారెవరికీ తలనొప్పి కలగకుండా అఖిలప్రియ మొత్తం బాధ్యతలను తన మీదే వేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.